డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం. తన టీచర్ని క్లాసులో అందరి ముందు తను ఎగతాళి చేశాడు, ఎంతో ఇన్సల్ట్ చేశాడు. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. అంశు తన టీచర్ని ఇన్సల్ట్ చేశాడా? ఎస్, ఆ స్పీచ్ చదువుతూ టీచర్ని ఇన్సల్ట్ చేశాడు. మీరిద్దరూ ఆ స్పీచ్ను ఒక్కసారి చదివి ఉండాల్సింది. అంశు ఆ స్పీచ్లో ఏమి రాశాడో. ఆ స్పీచ్ తనకి రాసిచ్చింది నేనే. మీరు రాసిచ్చిన స్పీచ్ ఇదేనేమో చూడండి. అనుషు స్పీచ్ మొత్తం మార్చారు. ఈ తప్పు ఎవరు చేసుంటారు, ఎందుకు చేసుంటారు? చెప్పండి యశ్వంత్, ఈ స్పీచ్ని రాసింది మీరేనా? నో సార్, ఎవరో ఇలా మార్చి ఆట పట్టించుంటారు. ఐఎమ్ షూర్ అంశు గనక ఇది ముందే చదివుంటే ఖచ్చితంగా అలా మాట్లాడేవాడు కాదు. సార్, తను తన టీచర్స్ని చాలా గౌరవిస్తాడు. తెలియకుండా తన వల్ల ఇలాంటి తప్పు జరిగి ఉంటుంది. తనెంత క్లవర్ స్టూడెంటో మీకు తెలుసు. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అంశుకి ఇంకో లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి. నేను మీకు నమ్మకం కలిగేలా చేస్తాను. నేను తన పక్కనే ఉండి తనతో స్పీచ్ని బైహెడ్ చేయిస్తా. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇంటర్ స్కూల్ డిబేట్ కాంపిటీషన్లో డెఫినెట్గా మీ స్కూల్ పేరు మారుమోగేలా చేస్తాడు. ప్లీజ్ సార్, తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఓకే మిస్టర్ యశ్వంత్, మేం కూడా పిల్లల గ్రోత్ గురించి, డెవలప్మెంట్ గురించి చాలా కేర్ తీసుకుంటూ ఉంటాం. అందుకనే నేను మీ పిల్లలిద్దరికీ మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. కానీ మిస్టర్ యశ్వంత్ అండ్ మిసెస్ సింధియా, చూడండి, నవే డేస్ ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య సహజంగానే గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇలా మాత్రం జరగకూడదు. మీ టెన్షన్స్ మీ పిల్లలపై ప్రభావం చూపించకూడదు. ఎందుకంటే ఇలాంటివన్నీ పిల్లల మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ వీలైతే మీ ఇద్దరు కూడా మీకున్న టెన్షన్స్ని, గొడవల్ని పిల్లలకి దూరంగా ఉంచండి. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఏం నేర్చుకుంటారో సరిగ్గా అలాగే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత పరాయి వాళ్ల మీద ఆ రియాక్షన్ చూపిస్తారు. అందుకని మీరు మీ పిల్లల ముందు చాలా ప్రేమగా, అన్యోన్యంగా ఉండటం మర్చిపోవద్దు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే సార్. నో డాడీ, మీరు కావాలనే నా స్పీచ్ ఇలా రాశారు. అక్కడ అందరు నన్ను చూసి నవ్వుతున్నారు. నీకు తెలుసా, టీచర్ కూడా నా పైన కోప్పడింది. ఇంకా నన్ను వాళ్ళు సెలెక్ట్ కూడా చేయరు. యు ఆర్ అ బ్యాడ్ బ్యాడ్ బ్యాడ్. అంశు, డాడీతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఆయన నీకోసం పాపం ఎంత ప్రేమగా ఈ స్పీచ్ రాశారు. అలాంటి నువ్వు ఇలా మాట్లాడతావు ఆయనతో? లేదు మమ్మీ, డాడీ చాలా బ్యాడ్ గా స్పీచ్ రాశారు. అందుకే టీచర్ నా పైన కోప్పడింది. అంశు, మాట్లాడింది చాలు. నాకంతా తెలుసు మమ్మీ. అందరూ పల్లవియే గెలవాలనుకుంటున్నారు. చూడమ్మా, అంశు ఎప్పుడు నా వెనకాలే పెడతాడు. తను నన్ను క్లాస్ రూమ్ లో కొట్టాడు, నా జుట్టు కూడా లాగాడు. లాగుతాను. మరి నువ్వు మా మమ్మీని చెడ్డదని ఎందుకన్నావు? మమ్మీ, నీకు తెలుసా, పల్లవి నిన్ను క్లాస్ రూమ్ లో డెవిల్ అని అంది. అంశు, చాలు. ఇంకొక్క మాట మాట్లాడావంటే ఎప్పుడు చూసినా పల్లవి మీద ఏదో కంప్లైంట్ చేస్తుంటావు. ఇంట్లో అందరూ నీతో ప్రేమగా మాట్లాడతారు, కానీ నువ్వు మాత్రం వెళ్ళు,
వెళ్ళి రూమ్లోకి గో. అంశు, నేనేం చెప్పాను నీకు వినిపించలేదా? నీ రూమ్లోకి వెళ్ళు, లేదంటే నేను నీతో ఎప్పటికీ మాట్లాడను చెప్తున్నాను. మీరందరూ చెడ్డవాళ్ళు. నేను మీ అందరితో మాట్లాడడం మానేస్తున్నాను. పల్లవి, నువ్వు కూడా నీ రూమ్లోకి వెళ్ళు. వెళ్ళమ్మా, మీ నాన్నగారు చెప్పినట్లు చేయి, వెళ్ళు. ఆర్తి గారు, ఒకవేళ యశ్వంత్, అసలు ఇంట్లో ఏం జరిగింది నాకు కూడా చెప్పండి. పిల్లలు ఏం చేశారు? పిల్లలు ఏం చేయలేదమ్మా. ఇంట్లో పెద్దవాళ్లే ఎవరు అంశు స్పీచ్ని మార్చేశారు. తనని సెలెక్ట్ అవ్వకుండా చేయాలని. ఇలా ఎవరు చేస్తారు బాబు? నువ్వు అసలు ఎందుకు ఇలా? అమ్మా, ఇలాంటి తప్పుడు పని నన్ను దేవుడే కాపాడాలి. చాలా అనర్థం జరిగింది. ఒకవేళ యశ్వంత్కి నా మీద అనుమానం రాలేదు కదా? ఆర్తి గారే చేశారు. యశ్వంత్ గారు, అవును. దేవుడా, నా పూజలకి ఇంతగా ప్రసన్నమైపోయావా? నేను చేసిన పాపాన్ని ఆర్తి కంటగట్టేశావా? ఎందుకంటే మీరు పల్లవిని గెలిపించాలనుకున్నారు. కాంపిటీషన్లో తనే సెలెక్ట్ కావాలనుకున్నారు. అంశు కాకుండా ఈ పోటీలో పల్లవే గెలవాలనుకున్నారు. అందుకే మీరు అంశు స్పీచ్ని మార్చేసుంటారు. నేను స్పీచ్ చేయించలేదు యశ్వంత్ గారు. అయినా నేను ఎందుకు అలా చేస్తాను? ఎందుకంటే నిన్న మీరే చెప్పారు అంశు డిబేట్ కాంపిటీషన్లో ఎప్పుడు ఫస్ట్ వస్తుంటాడని. తెలుగు బాగా మాట్లాడతాడు, చాలా కాన్ఫిడెంట్ అని. ఒకవేళ తను ఈ స్పీచ్ ఇస్తే గనక తనే సెలెక్ట్ అవుతాడు, పల్లవి సెలెక్ట్ కాదు. నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు యశ్వంత్ గారు. నేను మీరు అనుకుంటున్నట్టుగా ఏం చేయలేదు. ఆర్తి గారు, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మనం పిల్లలతో చాలా సెన్సిబుల్గా బిహేవ్ చేయాలని, ఎవరిని కూడా మనం ఇగ్నోర్ చేయకూడదని, ఎవరి విషయంలోనూ తప్పు జరగకుండా చూసుకోవాలి, ఎవరి పట్ల కూడా మనం అన్యాయం చేయకూడదు. అయినా మీరు అంశు విషయంలో ఎందుకు ఇలా చేశారు ఆర్తి గారు? చెప్పండి ఆర్తి గారు, నాకు సమాధానం కావాలి. యశ్వంత్, ఆర్తి ఇలా చేసినా కూడా పల్లవిలో ఉన్న భయం పోగొట్టడానికే చేసుంటుంది. సరే, తను పొరపాటు చేసిందే అనుకుందాం, కానీ తన ఉద్దేశం మాత్రం తప్పు కాదు. సరే, వదిలేసి తన్ని క్షమించు బాబు. లేదమ్మా, తన ఉద్దేశం ఏదైనా సరే ఎన్నుకున్న దారి మాత్రం తప్పు. పిల్లల్లో ఒకరిని గెలిపించడానికి మరొకరు చేయి పట్టుకుని వెనక్కి లాగడం ఏ రకంగానూ న్యాయం అవ్వదు. నేను నా పిల్లల్లో ఎవరి పట్ల కూడా ఇలా భేదాభిప్రాయాలు చూపిస్తే ఊరుకునేది లేదు. అర్థమవుతోందా? యశ్వంత్ గారు, మీరు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటారు. వద్దు, నేను ఇంకేం విందల్చుకోలేదు. నువ్వేం బాధపడకమ్మా. యశ్వంత్ కోపం గురించి నీకు తెలుసు. ఈ సమయంలో తనతో మాట్లాడి ఏం లాభం లేదమ్మా. తన కోపం కొద్దిగా చల్లారిని స్వయంగా నేనే వెళ్ళి తనతో మాట్లాడతాను. నువ్వేం కంగారు పడకు. ఉం? ఆ దేవుడి మీదొట్టార్తి, నీకు రాబోయే ఆపదలకి ఇది ఆరంభం మాత్రమే. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండడం చూస్తే నాకు చాలా అసూయగా ఉంటుంది. నిన్ను మనశ్శాంతిగా ఎప్పటికీ బతకనివ్వను.
సారీ స్వీట్ హార్ట్, ఐఎమ్ రియల్లీ సారీ. నేను నేను ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నాను ప్రణతి. మేబీ అందుకే ఎప్పుడు నేను భయపడుతుంటానేమో, నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావేమోనని. అందుకే నీపై డౌట్ పడ్డా. నేను చాలా తప్పు చేశాను. ప్రణతి నన్ను మోసం చేస్తుందా? ఎవరు అబ్బాయితో ఇలా? నాకైతే ఏమీ అనిపించడం లేదండి ఆర్తి చేసిన పని తప్పని. పల్లవిలో ఆత్మవిశ్వాసం పెంచడానికి ఒకవేళ తను అంశుపై భేదాభిప్రాయం చూపించుండొచ్చు. ఇందుకు మనం కోపగించుకోకుండా సంతోషించాలి. ఆర్తి మనసులో పల్లవిపై ఇంత ప్రేమ, ఇంత మమకారం దాగున్నందుకు చివరికి తన కొడుకును కూడా బాధ పెట్టింది. మొదట్లో మనం ఈ విషయంలో కంగారు పడ్డాం కదా, అంశు తప్ప ఆర్తికి ఇంకెవరు కనపడడం లేదని. కానీ ఒకవేళ పల్లవి కోసం తన కొడుకు మనసును నొప్పించింది, అందుకు మనం తనని దోషం చేసినా సరే అప్పుడు తను ఏం చేయగలదు? ఆర్తి చాలా త్యాగం చేసింది అన్నది మాత్రం నిజం. పల్లవి సంతోషం కోసం తన కొడుకు మనసును బాధపెట్టింది. అంశు కంటే ముందు పల్లవి గురించి ఆలోచించింది. ఇలా చేయడం ఒక తల్లికి చాలా కష్టంగా అయితే అందుకు చాలా పెద్ద మనసు కావాలి. ఇందులో పెద్ద మనసే ఉందన్నయ్య. ఆర్తి పెద్ద గొప్ప పనేం చేయలేదు కదా. మీరంతిదిగా పొగటానికి తను చేసిన దాంట్లో అంత విశేషమేం లేదు. సరే వదినా, నువ్వు చెప్తున్న దాన్ని బట్టి ఆ చిట్టిని వేరే ఎవరో మార్చారు. సరే మీరే చెప్పండి, వాళ్ళెవరో మీకు తెలుసా? ఈ పని నేనే చేశానని ఎలా చెప్పాలి? ఇందుకు పొగడ్తలన్నీ ఆర్తికే దక్కుతున్నాయి. నాకా? అయినా అది నాకెలా తెలుస్తుంది? నేనేమంటున్నానంటే ఆర్తి ఇంటి సంతోషం కోసం ఎప్పుడూ ఆలోచించదని. నాకు ఆర్తిపై నమ్మకం ఉంది. నేను చాలా గర్వపడుతున్నాను కూడా. అర్పిత చనిపోయిన తర్వాత యశ్వంత్కి పెళ్లి చేయడానికి ఆర్తి లాంటి అమ్మాయిని ఎంపిక చేసినందుకు, అలాగే యశ్వంత్తో పునర్వివాహం జరిపించినందుకు, ఈ ఇంటిని ఒకే తాటిపై ఉంచడానికి, తను ఆదర్శ పత్నిలా నడుచుకోవడానికి తనకి అన్ని రకాల గుణాలు ఉన్నాయి. ఈ ఇంటి సంతోషం కోసం తనేం చేయడానికైనా సిద్ధమే. కానీ నువ్వు ఆర్తి పట్ల అనుసరిస్తున్న విధానాన్ని ఇకనైనా మార్చుకుని నడుచుకుంటే చాలా బాగుంటుంది. చూసావా వదిన, చూసావా? మళ్ళీ అన్నయ్య కోపడ్డాడు. అరే, ఆర్తికి నేనే శత్రువుని కాను. పైగా నాకు తనంటే చాలా సానుభూతుంది. తను కూడా ఇంతకు ముందు నాలాగే విధవ కదా. నా ఉద్దేశం ఏంటంటే ఇంటి కోడళ్ళని మరీ ఇంతగా పొగట్టం మంచిది కాదు వదినా. ఈ కాలం అమ్మాయిలు సందు దొరికితే చాలు నెత్తి మీదకెక్కి నాట్యం చేస్తారు. ఇక ఆర్తి ఇలాంటి వాటిలో చాలా ముందుంటుంది. ఒక్కసారి అవకాశం చిక్కిందంటే అప్పుడు నిన్ను పట్టించుకోదు, అన్నయ్యని పట్టించుకోదు. ఒకవేళ రేపు మిగతా కోడళ్ళు కూడా ఆర్తిని చూసి తమ మనసుకి నచ్చినట్లు చేయడం మొదలు పెడితే ఒక్కసారి ఆలోచించు, ఇంటి సాంప్రదాయాలు ఏమైపోతాయి? మన పద్ధతులు, సుఖ సంతోషాల సంగతేంటి? ఇంటికి పెద్ద అన్నయ్యే కావచ్చు, కానీ కోడళ్ల బాధ్యత నీ చేతుల్లోనే ఉంది కదా. అవునొదినా, దేవుడి మీద ఒట్టొదినా. ఒకవేళ నువ్వు ఈ ఇంట్లో పద్ధతులు ఉండాలనుకుంటే, సంప్రదాయాల్ని కోరుకుంటే, సుఖ సంతోషాల్ని ఆశిస్తే ముగ్గురు కోడళ్ళని జాగ్రత్తగా నీ చెప్పు చేతుల్లో పెట్టుకో. అమ్మా ప్రణతి, చెప్పండి అత్తయ్య. 3 రోజుల నుంచి నేను చూస్తున్నాను. నువ్వు రోజు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నావు. ఒకరోజు అమ్మని కలవడానికి, ఒకరోజు స్నేహితురాల్ని కలవడానికని. ఇంట్లో సంతోషంగా లేదా?
ఏంటి విషయం? ముందు మీరు నన్ను జాబ్ చేయొద్దన్నారు. ఇప్పుడు నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళడం కూడా మీకు ఇష్టం లేదా? అత్తయ్య గారు, నేను కూడా మనిషిని, మెటల్స్తో తయారు చేసిన రోబోని కాదు. ప్లీజ్ అత్తయ్య, ప్రతి విషయానికి అడ్డుపడ్డం మానేయండి. నా జీవితాన్ని నన్ను బతకనివ్వండి. చూసావా వదినా, అందరికంటే చిన్నదైనా నీకు ఎదురు సమాధానం ఎలా చెప్పిందో, నీకు ఏ గౌరవం ఇచ్చిందో. నీది అన్నయ్యది నిజంగా చాలా పెద్ద మనసు. ఆర్తి లాంటి అమ్మాయిని తీసుకొచ్చి యశ్వంత్కి పునర్వివాహం చేశారు. కానీ నిజం చెప్పనా, ఆర్తి పద్ధతుల ప్రభావం విధి ప్రణతిలపై కూడా పట్టం మొదలైంది. భగవంతుడా, వాళ్ళిద్దరికీ మంచి బుద్ధినివ్వు. అలాగే ఆర్తి అనే పీడ నుంచి ఈ ఇంటిని రక్షించు భగవంతుడా. అసలు యశ్వంత్ గారు ఎలా అలా అనుకున్నారు? నేనే అంశు స్పీచ్ చేయించేశానని. పల్లవిని గెలిపించాలనుకున్నాను, కానీ ఇలా కాదే. లేదు, ఎప్పుడు అనుకోలేదు. అంశు, మమ్మీ చెప్పిన మాట వినవా? నేను వినను. నువ్వు నన్ను అస్సలు ఇష్టపడట్లేదు, పల్లవిని మాత్రమే ఇష్టపడుతున్నావు. అందుకనే నా స్పీచ్ మార్చేసావు. ఎందుకు నువ్వు అలా మార్చేసావమ్మా? నిజంగా నేను ఇలా చేయలేదు అంశు. నువ్వంటే నాకు నిజంగా చాలా ఇష్టం. ఈ విషయం నీకు కూడా తెలుసుగా. చెప్పు నాన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా. నువ్వు నన్నేమి ఇష్టపడట్లేదు. నీ పైన గ్రాండ్ మాకి కంప్లైంట్ చేస్తా. అంశు, అంశు నా మాట వినంశు. అంశు, ఒక్కసారి నేను చెప్పేది విను. అంశు.